ఇవన్నీ బాగానే ఉన్నాయి పాస్టర్ గారు, నా జీవితంలో అన్ని ప్యాచెస్ అక్కడ ఒక రోజు బాగుంటుంది, 2 రోజులు బాగోదు, ఒక నెల బాగోదు, ఒక నెల బాగానే ఉంటుంది, ఒకసారి అన్నీ వచ్చేసినట్టు ఉంటాయి, ఒక్కోసారి అన్నీ వచ్చినట్టే ఉంటాయి, దగ్గరికి వచ్చినట్టే ఉంటాయి. కానీ ఈ బ్రేక్ త్రూ రావట్లేదు పాస్టర్ గారు. మీరిచ్చే మెసేజెస్ మాత్రం వీటికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉన్నాయి. దేవుడు నన్ను ఎప్పుడు విడుదల చేస్తాడు, దేవుడు నన్ను ఎప్పుడు ఆశీర్వాదిస్తాడు అని మీరు అనుకుంటా ఉంటే ఈరోజు అవన్నీ సహజమే. కానీ మనకు ఒక సీక్రెట్ అర్థం అవ్వలేదు కాబట్టి మనం వాటిని జీవితంలోకి తీసుకురాలేకపోతున్నాం. We need to know this secret. Are you all ready to know this secret? You see? So today, even if I prophesy, Jagratta gamaninchandi, even the greatest prophet in this world will come and prophesy, it is not a guarantee that prophecy will be fulfilled in your life. ఆ ప్రవచనం నీ జీవితంలో ఫుల్ఫిల్ అయిపోతుంది అన్న గ్యారంటీ లేదు. ఎందుకు లేదు? It works on a secret. A prophecy, it works on a secret. You need to really understand. You see, if I release that healing prophecy is ప్రవచనం అన్నది ఒక సీక్రెట్ మీద ఆధారపడి ఉన్నది. హీలింగ్ అనేది ఒక రహస్యం మీద ఆధారపడి ఉన్నది. నీ సమాధానం అనేది ఊరికనే వచ్చేది కాదు, అది ఒక రహస్యం మీద ఆధారపడి ఉన్నది. చాలామంది కుటుంబాల్లో సమాధానం కావాలి, ఆనందం కావాలి, ధనం కావాలి, లేకపోతే అభివృద్ధి కావాలి, హెల్త్ కావాలి అన్నీ ఇవన్నీ ఒక రహస్యం ప్రత్యేకమైన ఒక రహస్యం మీద ఆధారపడి ఉన్నాయి అని మనం గమనించాలి. అవి ఊరికినే. సో వి నీడ్ టు రియలీ అండర్స్టాండ్. ఒకవేళ అవన్నీ ఊరికినే వచ్చేస్తుంటే మనందరం ఇప్పుడు వేరే లెవెల్లో ఉందాం. బట్ వై దిస్ థింగ్స్, వై ఎందుకు ఇంత కాంప్లికేటెడ్గా కనపడుతుంది అంటే దేర్ ఈస్ అ సీక్రెట్. టర్న్ టు నేబర్ అండ్ సే, పాస్టర్ ఈస్ రిలీజింగ్ ద సీక్రెట్, గెట్ రెడీ అనండి. బట్ దెన్ ఆ సీక్రెట్ అనేది ఏంటి అంటే కొంచెం ఇంట్రడక్షన్. Turn your Bibles with me. Well, let's read that. ఒకసారి యోబు 38:33 వచనాన్ని చదువుదాం. Job chapter 38 verse 33. I pick this from the living word of God. సజీవమైన వాక్యంలోంచి అది చూపిస్తే కానీ మనకి బలం రాదు. Job 38 verse 33. Do you know the laws of the universe? అంటే ఈ విశ్వంలో నియమాలు ఉన్నాయన్నమాట. విశ్వంలో నియమాలు ఉన్నాయని నీకు తెలుసా? ఈ విశ్వం అంతా ఒక నియమం మీద పనిచేస్తుందని నీకు తెలుసా అని అడుగుతున్నాడు. సో హీ సేస్, డూ యూ నో ద లాస్ ఆఫ్ ద యూనివర్స్? అండ్ దెన్ హీ సేస్, కెన్ యూ యూజ్ దెమ్ టు రెగ్యులేట్ ది ఎర్త్? ఆ నియమాల్ని పట్టుకొని నువ్వు భూమిని రెగ్యులేట్ చేయగలవా అని దేవుడు అడుగుతున్నాడు. కానీ దీని వెనకాల ఉన్న ఒక సత్యం ఏంటి అంటే, యూనివర్స్ హ్యాస్ లాస్. ఓకే, యూనివర్స్ హ్యాస్ లాస్. అట్లకి నియమాలు ఉన్నాయి. దిస్ యూనివర్స్, జాగ్రత్తగా గమనించండి, ఆ సూర్యుడు అన్న, సోలార్ సిస్టమ్ అన్న, గ్యాలక్సీస్ అన్న, ఈ విశ్వంలో ఉన్న ప్లానెట్స్ అన్న, ఏదైనా ఒక లా మీద తిరుగుతూ ఉంటాయి, ఒక లా మీద ఆపరేట్ అవుతూ ఉంటాయి. దెర్ ఇస్ అ లా. ఎవ్రీబడి సే దెర్ ఇస్ అ లా అనండి. దెర్ ఇస్ అ లా. దెర్ ఇస్ అ లా. యూనివర్స్లో దెర్ ఇస్ అ లా. ఒక నియమం ఉన్నది. సో డూ యూ నాట్ నో that there are laws in the universe? ఆ లాస్ని తీసుకుని నువ్వు ఈ భూమి మీద ఆ లాస్ని కిందకి లాగి, జాగ్రత్తగా గమనించండి, ఇంకొక వర్షన్ ఏమని ఉంటుందంటే, ద లాస్ ఆఫ్ ద హెవెన్స్. పరలోకాల్లో ఉన్న ఆ నియమాల్ని తీసుకుని భూలోకంలో నువ్వు రెగ్యులేట్ చేయగలవా అంటున్నాడు. అంటే ఆ లాస్ని నీ జీవితంలోకి తెచ్చుకోగలవా? ఆ జీవితాన్ని నువ్వు రెగ్యులేట్ చేసుకోగలవా అంటున్నాడు. భూమిని నువ్వు రెగ్యులేట్ చేసుకోగలవా? ఆ నియమాల్ని ఈ జీవితంలో నువ్వు వాడుకోగలవా అని అడుగుతున్నాడు. సో వీ నీడ్ టు రియలీ అండర్స్టాండ్ దట్ దెర్ ఆర్ లాస్. యు సీ, సో ఇప్పుడు ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ఎ మిస్టరీ. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ నాలెడ్జ్. సమ్ మిస్టీరియస్ నాలెడ్జ్ ఇస్ దేర్ ఇన్ గాడ్స్ క్రియేషన్. దేవుడిలో ఆ మర్మం ఉన్నది. ఆ మర్మంలో నియమాలు ఉన్నాయి, నియమాలతో కూడుకున్న మర్మాలు ఉన్నాయి. అవి నీ జీవితంలోకి నీకు అర్థమైతే, మై గాడ్. సో నేను ఏ విషయంలో డీల్ చేస్తున్నానంటే, మనం తెలుసుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన ఒక జ్ఞానం ఉన్నది, ఒక విజ్డమ్ ఉన్నది. దాంట్లో లాస్ ఉన్నాయి. ఆ లాస్ని నీ జీవితంలోకి నువ్వు తీసుకురాగలవా? తీసుకొచ్చి రెగ్యులేట్ చేసుకోగలవా? దెన్ యువర్ లైఫ్ విల్ బి సో వండర్ఫుల్ అంటున్నాడు. అప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఇప్పుడు వరకు మనం డీల్ చేసామే అవన్నీ జరుగుతాయి. సో ఇట్ హ్యాపెన్స్ ఆన్ ద లా.
ఇప్పుడు జాగ్రత్త గమనించండి, అందరు జాగ్రత్త. చాలామంది ఏం తెలియక లార్డ్ బ్లెస్ మీ బ్లెస్ మీ బ్లెస్ మీ బ్లెస్ మీ అని. నో, గాడ్ విల్ నాట్ త్రో బ్లెస్సింగ్స్. పరలోకం నుంచి దేవుడు నీకు బ్లెస్సింగ్స్ పడాడు. హీ కెప్ట్ ఎ లా బిహైండ్ దట్ బ్లెస్సింగ్, అండ్ ఇఫ్ యూ బిగిన్ టు ఆపరేట్ దట్ లా, ద బ్లెస్సింగ్ విల్ గెట్ మెటీరియలైజ్డ్. సో నువ్వు ఆ బ్లెస్సింగ్ ఎలాగ వస్తుంది అంటే, ఆ బ్లెస్సింగ్ ఎలాగ వస్తుంది? సో యూ నీడ్ టు ప్రొసెస్ ఇట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హీ సేస్, ఐ విల్ టేక్ యూ, మిమ్మల్ని నేను పాలు తేనె ప్రవహించే దేశానికి తీసుకెళ్తాను. నేను చిన్నప్పుడు ఏమనుకున్నానంటే, ఇజ్రాయిల్లో పాలు ప్రవహిస్తాయి అనమాట, దే విల్ బి రివర్స్ ఆఫ్ మిల్క్ అండ్ రివర్స్ ఆఫ్ హనీ అనుకున్నాను. నో, ఇట్స్ నాట్ లైక్ దాట్. What is it trying to say? It's trying to say that I'm going to give you some raw materials. You need to process it. All right? You need to process it. So, milk and honey ante enti ante is going to give that life of dairy life, agricultural life. So, ఇప్పుడు జాగ్రత్త గమనించండి. దేవుడు నీకు జాగ్రత్త గమనించండి. దేవుడు నీకు ఇప్పుడు నీకు బ్రెడ్ ఉన్నది, బటర్ కావాలి. బటర్ ఎలాగ వస్తుంది? ప్రభు నాకు బటర్ ఉంటే బటర్ ఇస్తాడా? ఎవడు ఏమిస్తాడు? మిల్క్ ఇస్తాడు. Then what do you do with that milk? You process it. So నీకు బ్లెస్సింగ్, ప్రభు నాకు బ్లెస్సింగ్ ఎలాగ ఇస్తాడు? ప్రభు నాకు డబ్బులు కావాలి, డబ్బులు ఎలాగ ఇస్తాడు? ఎవడు? ఎంతమందికి డబ్బులు కావాలి? రైట్ నౌ ఈస్ గివింగ్ యూ. హౌ డస్ హీ గివ్ ఇట్? హీ గివ్స్ ద వర్డ్. He gives the word. When he gives the word, you process that word, and then you transform that into your needs. Then blessings will come. So behind every blessing there is a law. నీకు హెల్త్ కావాలి ప్రభు అని నువ్వు రోజు బిర్యానీ తిన్నావు అనుకో, టర్న్ టు యువర్ నైబర్ అండ్ సే, బిర్యానీ ఈజ్ నాట్ ద లా ఫర్ హెల్త్ అనండి. దేర్ ఆర్ మిస్టరీస్, దిస్ నాలెడ్జ్ I am trying to put it into your minds. ఒకటి, do you know there are laws? There are laws. ఏది రెడీమేడ్ కాదు. The only ready-made is the word of God. సో ఇప్పుడు మీరు అలాగ కూర్చుని ఎలాగా ప్రభు అంటే ఎలాగా? ఎవ్రీ సండే ఎందుకు వస్తున్నామండి? ఎవ్రీ సండే ఎందుకు వస్తున్నాం? మండే టు సాటర్డే హెల్తీగా ఉండాలి. మండే టు సాటర్డే ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. నువ్వు కోరుకునే దేవుడు ఎలాగా ఇస్తాడు అంటే, యు ఆపరేట్ దట్ ఇన్ ద వర్డ్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరు ఒకసారి నా జాగ్రత్తగా నా చేయని చూడండి. పైనుంచి పైన లాస్ ఉన్నాయి, ఆ లాస్ని నేను జీవితంలోకి తీసుకురాగలవా అన్న. సేమ్ థింగ్ హీస్ ప్రేయింగ్, లెట్ అవర్ ఫాదర్ హూ ఆర్ట్ ఇన్ హెవెన్, దై కింగ్డమ్ కమ్, దై విల్ బి డన్ ఆన్ ఎర్త్ as it is in heaven అంటున్నాడు. దై విల్ బి డన్ ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ ఈస్ ఇన్ హెవెన్. తీసుకురావాలి. పరలోకంలో ఏదైతే ఉన్నదో అది నీ జీవితంలోకి తీసుకురావాలి.